వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మర్రిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని పాఠశాలలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మండల విద్యాశాఖ అధికారి తైమూరు భాషా గ్రామానికి చేరుకొని పాఠశాలలో ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల ఘటన విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలిపి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేను పిల్లలతో మాట్లాడితే మీరు వినకూడదు, దూరం వంట చేసుకోండి. తెలంగాణలో చలిపులి పంజా విసురుతుంది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా చలిపులి పంజా విసురుతోంది. చాలా జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కూడా వ్యాపిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ సోమవారం రాత్రి కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల కనిష్ట డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా 15 జిల్లాలలో చలి తీవ్రత అధికంగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత 3 రోజుల్లో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. क्या पैसा
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది. ఈ చలికి దరిదాపుల ప్రజలంతా వ్యాయామం చేయాలి ఖచ్చితంగా, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. మందమర్రిలో సింగరేణి గ్రౌండ్లో ఈ వ్యాయామం చేయడానికి చాలామంది ప్రజలు దరిదాపులో వస్తున్నారు. మందమర్రి పుర ప్రజలకు దయచేసి వ్యాయామం చేయండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికమవుతుంది. వాకర్స్ అందరూ కూడా 7 నుంచి 8 గంటల మధ్యలో గ్రౌండ్కి వచ్చి ½ అవర్ నుంచి 1 అవర్ వాకింగ్ చేస్తే వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి మరీ 5 గంటలకు కాకుండా 7 గంటలకు వచ్చి 8 గంటలకు పోతే చాలా బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది కాబట్టి అందరూ వ్యాయామం చేస్తే చాలా బాగుంటుంది. అందరూ అంటే సింగరేణి కార్మికులు కానీ సింగరేణియేతర కార్మికులు కానీ రెగ్యులర్గా వచ్చి మరి ఉన్ని దుస్తులు వేసుకొని టోపీ గ్లౌజులు మరి అన్నీ సవ్యంగా ధరించి చేస్తే ఎలాంటి చలి తట్టుకోవచ్చు అని చెప్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు పనితనం బాగుందన్నారు. ఆధునిక దేశాల విధంగా విజువల్ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు. కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ ఎస్పీ కింద వచ్చాను. ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం, ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం, నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం, ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను, కానీ గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి శాంతి భద్రతల గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది. అఫ్కోర్స్ ఇంకో 2-3 రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. సో ఆయనతో మాట్లాడటం, తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి
క్రైమ్స్ అయితేనేమి, కొత్త జరుగుతున్న విశేషాలు, కొత్త ఎలా టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి. అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు కనపడకూడదు, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అంటారు. దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకులు అయి చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఈ విధంగా మేము ఇంకాస్త టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కమలాపురం మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసబస నెలకొంది. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో అనర్హులను ఎంపిక చేస్తున్నారని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారుల వివక్ష చూపుతున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామ ప్రజలు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న మాకు సంక్షేమ పథకాలలో అవకాశం కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇందులో ఎవరు ఆందోళన పడొద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. సేవా కేంద్రం ఉన్నది, అక్కడికి వస్తే అప్పుడప్పుడు ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. సాయం చేపిద్దాం, సాయం చేయాలి. మన గురువు అందరికీ వస్తాయి. వేరే రకంగా అనుకోవద్దు, మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఒక చిన్న విజ్ఞప్తి, ఈ పేరు వచ్చిన కావు, మళ్ళీ కూడా అందరూ ఎవరైనా పేరు వచ్చినా. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించిన అధికారులను గ్రామ ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి రుణమాఫీ కాలేదు. రైతు భరోసా కూడా ఇప్పటి వరకు అందలేదు. సర్పంచ్ ఎన్నికల కోసం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అంటూ మండిపడ్డారు. మేము ఎప్పుడు మీరు కట్టేయమండి. ఇప్పుడు దాదాపు 1 ఇయర్ నుంచి ఆగుతాయి. నాకు లోన్ వచ్చేది కూడా ఆగిపోయింది. మొత్తం ఏమంటే నాకు 50,000 లోన్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ లోన్ రుణమాఫీ అయితే మొత్తం కట్టేమంటారు బ్యాంక్ మేనేజర్. నీకు అప్పు అనేది మొత్తం కట్టేసి నీకు కొత్త లోన్ ఇస్తా అంటారు. ఈ రుణమాఫీ అవుతుంది, ఇది కాదు అది ఇప్పటికీ 8 సంవత్సరం నుంచి చెప్పే 2 లక్షల అమౌంట్ కట్టే నువ్వు ఎప్పుడు కట్టే సమగ్ర సార్ రికార్డు బాగా రికార్డు
ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడద్దు. రేపు ఓట్లు ఆడడానికి కూడా కరెక్ట్ లేదు, మైనస్ మొత్తం చేసే పరిస్థితి లేదు. 1,99,999 రూపాయలు ఉండడానికి అయ్యి 2,00,000 రూపాయలు ఉండడానికి కాకపోతే ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆర్థిక పరిస్థితి చేయొద్దు, మీరు మాట్లాడద్దు. మంత్రులు ఏమంటారు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అని మేడిపల్లి సత్యవాలను నెత్తి మీద పెట్టుకొని గెలిపించినాం. ఇంతవరకు ఊళ్ళకి రాలేదు, ఎవరికైనా మాపోయిందని అని కూడా అడగలేదు. ఎక్కడ వచ్చింది ఒక్కసారి ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో కాకినాడ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న యువత అసాంఘిక కార్యక్రమాల పట్ల దురలవాట్లకు బానిసలు కాకుండా చదువు మరియు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, ఆటల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంతో మంచి జీవనశైలి కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందనూరి సీతారామరాజు, ఎంపీటీసీ 1 జువ్వాల బాబు, ఎంపీటీసీ 3 నానపల్లి చెంటి, వైస్ సర్పంచ్ బొల్లు చిట్టిబాబు, కోల తాతాబాబు, నాగేశ్వరరావు, పూకనాటి వెంకటేశ్వరరావు, చేకూరి రాంబాబు, హరిబొల్లు రాజాబాబు, కోన బాబ్జీ, నల్ల వెంకటేష్, బొల్లు సత్తాలు, బొల్లు చిన్న బాబ్జీ, కిల్లాడి బాబ్జీ, గోనగాని రామకృష్ణ, సిద్ధ అప్పలరాజు, కోల సూరిబాబు, వార్డు మెంబర్ కప్పిన తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ లైటింగ్ లేని దగ్గర చూడేసారు. ఫోటోలు కూడా కొట్టుకో, దాంట్లో ఏం రావట్లేదు అందరూ. ప్లేస్ అందరూ కబడ్డీ కొట్టి మన స్వాగతం ఘన స్వాగతం. క్లాస్ కొట్టండి మొత్తం అందరూ. మనం ఈ ప్రారంభిస్తున్నారు సార్. ఒకసారి చూడండి సార్, చేయడం జరుగుతున్నది. కావున అందరూ దయచేసి క్లాస్ కొట్టవచ్చిందో కూర్చున్నాం. పాయింట్ చేబ్రోలు
చూసుకోండి. లేదు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో సేవాలాల్ సేవ హన్మకొండ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కూనుప్ సోతు మురళీ నాయక్ మరియు వరంగల్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ మోహన్ నాయక్, సేవాలాల్ విద్యార్థి సేవ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకడోత్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ విద్యార్థి సేవా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా బానోత్ సుమన్ నాయక్, వరంగల్ జిల్లా కన్వీనర్గా బోక్యా చరణ్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఇస్లావత్ వీరన్న, కాకతీయ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు బోడరాజు నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయవలసిందిగా ఆయన సూచించారు. కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ వెంకట్ నాయక్, బానోత్ దేవేందర్ నాయక్, సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. उसका वार्षिक प्रणाली का बजट में एक 91 एक व्यक्ति खतरा उनको तो दिल्ली की लेकर करता मिल रहा लेने के रहे अपन पीसा हेटे तम पूछरे कोई वो पीसा पूछर वासो अपन डिमांड करे वासो विद्यार्थी महाराज के जय सेवालाल जय सेवालाल सेवालाल महाराज की जय सेवालाल महाराज की जय सेवालाल सेवालाल महाराज के सेवालाल विद्यार्थी सेना महाराज की ఉద్యోగాలు కానివ్వండి, ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి, ఇక్కడ చెప్పుకుంటూ పోవాలంటే ఫీజు రీంబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, మన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మన గిరిజన విద్యార్థులకు ఏంటంటే ఒక అందిపుచ్చని ద్రాక్ష లెక్కనే మనకి ఏంటంటే చూపిస్తా ఉన్నది. రావాల్సిన హక్కులు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. విద్యార్థులకు రావాల్సిన నోటిఫికేషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. అందుకు అనుగుణంగా ఈరోజు ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి కమిటీలు నిర్వహించడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా బానోతు సుమన్ నాయక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. బుక్యా చరణ్ అని చెప్పేసి వరంగల్ కన్వీనర్గా, ఇస్లావత్ వీరన్న కేయూ ప్రెసిడెంట్, కాకతీయ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. బుక్యా శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ కేయూ, బోడరాజు ఉపాధ్యక్షుడు కేయూ, మాలోతు యశ్వంత్ నాయక్ని కేయూ కో కన్వీనర్, బుక్యా రాకేష్ కేయూ వర్కింగ్ ప్రెసిడెంట్, బి రాకేష్ కేయూ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు అయితే మీకు ఎందుకు అప్పచెప్పడం జరిగిందంటే సేవాలాల్ సేన పక్షాన, సేవాలాల్ విద్యార్థి సేన పక్షాన రానున్న రోజులలో ఏంటంటే తప్పకుండా మీరు విద్యార్థులపై జరుగుతున్న ఏమేమైతే దాడులు అయితే ఏమైతే ఉన్నాయో, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో, ఫీజు రింబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, నోటిఫికేషన్లు కానివ్వండి, ఆ పరంగా ఏంటంటే సేవాలాల్ విద్యార్థి సేన నాయకులుగా, ఒక సైనికులుగా గవర్నమెంట్కి సరి అయిన రీతిలో తప్పకుండా ఏంటంటే న్యాయపరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీలు నిర్వహించడం జరిగింది. తప్పకుండా వీరినైతే తప్పకుండా ఏంటంటే నియమించడం జరిగింది కదా, వీరు సరి అయిన పద్ధతిలో. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్న ఈటెల పేదల భూములు కబ్జా చేశారంటూ బ్రోకర్పై దాడి. సార్
జనగామ జిల్లా ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో తమ పేర్లు జాబితాలో రాలేదని పలువురి గ్రామస్తులు ఆవేదన. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, పోలీసుల చొరవతో వెనక్కి తగ్గిన ఇరువురు వర్గాలు. నామాల సురేష్, కాసర్ల ఉపేందర్, వల్లాల నరేందర్ చేసుకోమని చెప్తున్నాము. ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటికే క్లోజ్ అయిపోతున్నది, ఇంకా రేపటి నుంచి లేదు అనేది కాదు. దయచేసి అందరూ ఒక నిమిషం ఆగరా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.